వాళ్ళ అందరికీ అంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలందరికీ చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు. చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు ప్రజలు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంత బాగానే ఉందంటున్నారా? ఇప్పుడు బట్టలకు డబ్బులు వేస్తున్నారండి, ఏంటి డబ్బులు ఇస్తున్నారు ఏంటి. తర్వాత నిత్యావసరాలు ఎన్ని విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఎవరికి వర్కులు లేవు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అంతా ఆటో డ్రైవర్లు కానీ పెయింట్గా పని చేసుకుంటున్నారు చాలామంది చదువుకున్న స్టూడెంట్. అలాగే లేబర్కి వర్క్ లేకుండా అయిపోయింది. అలాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు చాలామంది. అక్కడ సేమ్ ఇదే పని. మన రాష్ట్రంలో పనులు చేసుకుంటే పనులే లేవు అసలు. మన రాష్ట్రంలో గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నారు? టీడీపీ గవర్నమెంట్ ఏమైనా పనులు ఉన్నాయండి బాగానే. కాకపోతే కొంత ప్రకృతి కూడా ఇబ్బంది పెట్టింది ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వ పనిచేసే వాళ్ళు మెరుగుపడుతున్నా మెరుగుపడలేదు. ఇది ముఖ్యంగా యువత బాగా దెబ్బతిన్నారు. ఇసుక రేటు ప్రధానంగా పెరిగిపోయింది. అప్పుడు ఫ్రీగా ఇచ్చారు ఇసుక. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇసుక ఎక్కడ చూసినా ప్రధాన రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇది ఇండస్ట్రీస్ అయిపోయినాయి, కట్టడాలు అయిపోయినాయి. కట్టడాలు లేపడం వల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఒక వర్గమే కాదు, అన్ని రకాల వర్గాలు నాశనం అయిపోయారు. అంటే అందరూ సంతోషంగా ఉన్నారు నా గవర్నమెంట్లో అని జగన్మోహన్ రెడ్డి చెబుతారు సార్. వాళ్ళు చెప్పే ఇప్పుడు మా గవర్నమెంట్లో బాగలేదని ఎవరు చెప్పరు కదా, చెబుతారు వాళ్ళు. ప్రజానాయుడు ఇది అలాగే ఉంది చాలా వరకు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగిందా? ఏదండి, ఎక్కడ ఉందండి అభివృద్ధి? ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయి? ఏ డ్యాములు పూర్తయినాయి మన దగ్గర? ఒక డ్యాములు పూర్తయినాయా, లేకపోతే ఏమన్నా ఫ్యాక్టరీలు ఉండి యువతకు ఉద్యోగాలు కలిగితే అభివృద్ధి చేసినట్టు? యువతకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? లక్షల ఉద్యోగాలు కోళ్ళ పెట్టుబడి పెడతాను. వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టారు, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. లెక్క అయితే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి వాళ్ళకి. అలాగే డిగ్రీలు అంటే చదివే స్టూడెంట్స్ వాళ్ళకి ఉద్యోగాలు ఏదో వాలంటీర్గా ఇచ్చారు. నెలకు 5,000 రూపాయలు వృత్తి ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు తిప్పుకున్నారు. అది వాలంటీర్ వ్యవస్థను పార్టీ కార్యకర్తలుగా తిప్పుకుంటున్నారు, అంతే తప్ప ఏమీ లేదు అక్కడ. అది ఇక ఆ విషయం ఆయనకి ఏం చెప్తామండి దాని గురించి? నవ్వు వస్తుంది ప్రజలకి, నవ్వులాడిగా ఉంది ప్రజలకి. అంతే. అది అసలు రాజధాని రాష్ట్రంగా అది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ దేవతో కొలిచారు. వాళ్ళు అడుక్కున్నాడు కూడా కూడి దొరకకుండా చేశాడు ఆ మనిషి. అదే అన్నా క్యాంటీన్లు అండి, పేదోడు తిని అన్నా క్యాంటీన్ బాగా తీసేసి ఇలా మేము వస్తే పేదోడి జీవితం బాగుంటుంది అంటున్నాడు. నోటి దగ్గర తినే కూడి తీసేసి మేము వస్తే బాగుంటుందండి. అంతవరకు కరెక్ట్ అండి. నమ్ముతాడు పేదోడు. పాలన అంత బాగోలేదండి. ఇస్తున్నారు, అవి ఉపయోగపడే వాళ్ళకి కాదుగా. ఉపయోగపడే పథకాలు ఇవ్వండి, బాగానే ఉంటాయి. చదువుకి ఇవ్వండి, ఉపయోగపడిద్ది. ఒక డాక్టర్ గారి దగ్గర అక్కడ ఇవ్వండి, హెల్త్ దానికి ఉపయోగపడతాయి. తర్వాత రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, ఉపయోగపడతాయి. అంతేగాని ఉపయోగం లేని పథకాలు ఇస్తే ఉపయోగం ఏముందండి? సార్ గతంలో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో కరెంట్ ఛార్జీలు సామాన్య మానవుడు కట్టుకునే స్థితిలో ఉండేవాడు. ఇప్పుడు కొంచెం పెరిగిపోయిందండి బాగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన కరెంట్ ఛార్జీలు బాబు గారు పెంచారు, నేను పెంచను అన్నారు. ఈరోజు ఎలా ఉంది సార్? బాబు గారు పెంచారు, నేను పెంచను అన్నాడు. బాబు గారు పెంచను అన్నాడుగా, ఆయన ఏం పెంచలేదు. బాబు గారు ఈయన గారే పెంచాడు. అంతకుముందు సామాన్యుడికి 200, 150, 300 మా అయితే. ఇవాళ అదే కరెంటు బిల్లు 800, 700 వస్తున్నాయండి. అది కూడా మీరు ఆలోచించండి. అప్పుడు బిల్లు ఇప్పుడు బిల్లు కూడా ట్రాలీ చేసుకోండి, తప్పేముంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సామాన్యుడు ఎంత కట్టాడు, ఇవాళ అదే సామాన్యుడు ఎంత కడుతున్నాడు. బిల్లు ఉండేగా, అది నువ్వు దాచేది కాదు, నేను దాచేది. సార్ మద్యపానం నిషేధం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు. మద్యపానం నిషేధం అయ్యిందా? అవ్వలేదుగా, ఇంకా పెరిగింది. మద్యపానం ఇంకా పెరిగిందండి. ఎక్కడ తగ్గింది? తగ్గల. రెండోది, ఇప్పుడు వచ్చే ముందు తాగి చాలామంది పెరల్స్ కూడా వస్తున్నాయి. ఆ తాగినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నాలుక అది వెలారిపోయి తాగందే ఉండలేకపోతున్నారు. అట్లా ఒక బానిసత్వం అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుట్లో 130, 150, 160 రూపాయలు అట్లా రకాలు ఉన్నాయి కదా, క్వాలిటీ ముందు కాదు. దానివల్ల ఏంటంటే ఎక్కువగా అది తాగంగానే వాడు ఏం చేస్తున్నాడు వాడికి కూడా తెలియట్లా. పరిస్థితులు అలా ఉన్నాయి.